ఉదయం టిఫిన్లోకి చట్నీ కావాలి, ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఏదైనా పచ్చడి కర్రీ కావాలి. ఈ రెండింటికి కలిపి ఒకటే చేస్తే ఎలా ఉంటుంది? అది కూడా బీరకాయతో పచ్చడి చేస్తాం, ఫ్రై చేస్తాం, కూర చేస్తాం. ఇది ఎప్పుడైనా చేసామా? సో చేయకపోతే నా వీడియో చూసేయండి. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అమృత అమ్ముకొచ్చి. ఫ్రైడే మార్కెట్కి వెళ్ళి 1/2 kg బీరకాయలు తెస్తే అందులో ఒక బీరకాయ ఏమో ముదిరిపోయింది. ఒక్కటే బీరకాయతో ఏం వండుతాము అని ఆలోచించి లాస్ట్కి మార్నింగ్ టిఫిన్కి, ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఒకటే ప్రిపేర్ చేసాము. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కొంచెం శనగపప్పు వేసుకోవాలి. అందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత 5-6 గుడ్డులు వెల్లుల్లిపాయ వేసుకోవాలి. అండ్ అల్లం కూడా మస్ట్ అండ్ షుడ్. అల్లం వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది పచ్చడికైనా చట్నీకి. మనం చట్నీ విత్ పచ్చడి చేస్తున్నాం కాబట్టి అల్లం వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. మిరపకాయలు వేసుకోవాలి. మిరపకాయలు అనేది ఎవరు ఎలా తింటారో దాన్ని బట్టి వేసుకోవాలి. కారం తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవాలి, ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవాలి. సో మిరపకాయలు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే పచ్చడి ప్లస్ చట్నీ మంచి టేస్ట్ వస్తుంది. ఎండుమిరపకాయలు వేసుకుంటే కలర్ చేంజ్ అవుతుంది అండ్ బాగుంటుంది కూడా. అది దోరగా ఫ్రై చేయాలన్నమాట. అవి కొంచెం రోస్ట్ అయ్యే వరకు మనం అలా వేపుతూ ఉండాలి. ఆల్మోస్ట్ అది ఫ్రై అయిపోతుంది. ఒక 5 మినిట్స్కి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్కి అది రోస్ట్ అయిపోతుంది అనమాట. మనం కోసుకున్న బీరకాయలు అందులో యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత దానికి సరిపడగా ఉప్పు వేసుకొని దాన్ని నీట్గా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుంటే ఆల్మోస్ట్ అది ఉడికిపోద్ది. కొంచెం ఉడికిపోయిన తర్వాత అప్పుడు అందులో కొంచెం చింతపండు యాడ్ చేయాలన్నమాట. కొంచెం చింతపండు యాడ్ చేసి దాంతోపాటు వేరుశనగలు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగు మాడుతుంది కదా. సో ఒక 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో కుక్ చేస్తూ మూత పెట్టి చూస్తే అది కంప్లీట్ అయిపోద్ది. తర్వాత అది కొంచెం చల్లారిన తర్వాత జార్లో వేసి మిక్సీ పెట్టడమే. చట్నీ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, పచ్చడి కావాలంటే ముద్దగా ఉంచుకోవచ్చు. ఇంకెందుకు కావాల్సి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్తూ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కనిపించాలి కదా.